ఫీజు రియంబర్స్మెంట్లు లేవు, ఈ ఎక్కడా కూడా ముందరికి వెళ్ళట్లా. పోనీ అప్పులు చేస్తున్నారు, పోనీ వీటికైనా ఖర్చు పెడుతున్నారంటే అది కూడా లేదు. ఇంకో పక్కన అసలు ఉద్యోగాలు ఏంటండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే సచివాలయం అనే ఒక వ్యవస్థ తీసుకుని వచ్చి సుమారుగా కొన్ని వేల మందికి, అదేవిధంగా వాలంటీర్స్ పేరు చెప్పిన కొన్ని లక్షల మందికి ఆయన ఉద్యోగాలు కల్పిస్తే అవన్నీ కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమము ఈ ప్రభుత్వం చేయట్లేదా అని అడుగుతా ఉన్నా. అసలు వాలంటీర్స్ పరిస్థితి ఏంటండి? ఇంత అన్యాయమా? ఇవన్నీ కాకుండా మళ్ళీ ఇప్పుడు నేను ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్తా ఉన్నానో దీనికి సంబంధించి మళ్ళీ కొత్తగా లిక్కర్ స్కామ్ అని చెప్పేసి గత ప్రభుత్వంలో జరిగింది అని దాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నా. నేను అదే మీడియా సాక్షిగా అడుగుతా ఉన్నా, ఇప్పుడు ప్రభుత్వము